బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తాడిపత్రిలో ఏం జరగబోతుందనే అంశంపై అటు పోలీసులు కూడా చాలా గస్తీని ముమ్మరం చేశారు. ఫుల్ ఫోకస్ చేశారు తాడిపత్రిపైనే. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ చేస్తున్నారు. కార్యక్రమాన్ని మరో చోటికి మార్చుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కాసేపట్లో తాడిపత్రిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. పోలీసుల అనుమతితోనే యాడికి మండలానికి కార్యక్రమాన్ని మార్చుకున్నామంటున్నారు పెద్దారెడ్డి. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వెనుక పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు జేసీ అస్మిత్ రెడ్డి. పెద్దారెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చెప్పండి సిఐ గారు ఏం చేసినారనేది మీరు చదివి చెప్పండి. మాట్లాడగా ఏమి లేదన్నా మీకు ఇన్నే గుర్తి నేను ఎట్లయిపోతానంటే మీ కింద నేను కుమార్తె మీ కానిస్టేబుల్ మీరు అడ్డపడతారు. ఏదన్నా అట్లా చేయదగినా కూడా మమ్మల్ని దొబ్బినారు తిట్టినారు అని చెప్తారు. అవసరమా నాకు? అదేందో చేస్తారేమో చేయండి. నాకేమి ఇష్టం చదువు చదువుమ్మా మేలే ఏముందో చదువుమ్మా చదువున్నా చెప్పింది మేలు చదువు నువ్వు ఇచ్చిందంటే నాకు చదువు రాదు చదువు అంటున్నా. మీరన్నా చదువుకోండి మీడియా తాడిపత్రి మళ్లీ వార్తలకు వచ్చింది. మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఈసారి మాత్రం ఇష్యూ అదైనా కారణం మాత్రం వేరు. టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది తాడిపత్రిలో. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ చేస్తున్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని మరో చోటికి మార్చుకోవాలని పోలీసులు వైసీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాసేపట్లో తాడిపత్రిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. పోలీసుల అనుమతితోనే యాడికి మండలానికి కార్యక్రమాన్ని మార్చుకున్నాము అంటున్నారు పెద్దారెడ్డి. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వెనుక పలు కార్యక్రమాలకు జేసీ అస్మిత్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే పెద్దారెడ్డి ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. అప్డేట్స్ వివరించడానికి మా ప్రతినిధి నరేష్ తో మాట్లాడదాం. నరేష్, తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య ఎలాంటి వాగ్వాదం జరుగుతోంది? పోలీసులు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు పెద్దారెడ్డికి? ఆయన ఎందుకు ఒప్పుకోవట్లేదు? తాడిపత్రిలో మరోసారి ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు కూడా పోటాపోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఏదైతే ప్రజా ఉద్యమం కార్యక్రమాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు తాడిపత్రిలో కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వినతి పత్రం ఇచ్చేందుకు ఎంఆర్ఓను కలిసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం కోసం ఎస్పీకి అనుమతి కోరుతూ కూడా మెయిల్ చేయడం కూడా జరిగింది. అయితే అదే రోజు అంటే ఇవాళే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో పట్టణంలో దాదాపు ఒక 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే వైసీపీకి చెందినటువంటి ఈ ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని మరొక చోటుకు మార్చుకోవాలంటే కూడా పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సూచించారు. అయితే పెద్దారెడ్డి ఇవాళ యాడికిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే యాడికి వెళ్లేందుకు కూడా బయటికి రావడంతో ఒక్కసారిగా పోలీసులు మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో అటు యాడికిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్లొద్దు అంటూ అటు పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా తనను ఎందుకు పంపించడం లేదు అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాగ్వాదం చెలరేగింది. పెద్ద ఎత్తున పోలీసులు అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న ఆయన కూర్చొని తన నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇంటి వద్దే. రైట్ నరేష్. లేదన్నా మీకు ఇన్నే గుర్తి నేను ఎట్లయిపోతానంటే మీ కింద నేను కుమార్తె మీ కానిస్టేబుల్ మీరు అడ్డపడతారు. ఏదన్నా అట్లా చేయదగినా కూడా మమ్మల్ని దొబ్బినారు తిట్టినారు అని చెప్తారు. భద్రతకు ఇబ్బంది ఉన్నప్పుడు అట్లా మేము చేయనీయం కదా. మేమున్నది ఎందుకు ఇక ఏదైనా జరిగితే అట్లా ఉన్నారని మేమంతా అనుకుంటున్నాము. దాంట్లో భాగంగానే కదా వచ్చింది. దాంట్లో భాగంగానే మీరు ప్రతి ఒక్కరు ఎవరు మీ ఆ గుడి లేకపోయి నేను ప్రమాణం చేస్తా మీరు చేయండి. ఎక్స్ఎమ్మెల్యే చైర్మన్ చెప్పిన మాట నేను మా వ్యక్తిగతంగా మా నేనైతే నా గురించి తెలిసిందే. ఇదే మాది ఏదన్నా కానీ అంత మందిలో నన్ను అట్లా కాదన్నా.